గురుగారు అండి ఇంకొకటి ఏంటంటే అక్షయ తృతీయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా మంది పూజ చేస్తుంటారు. ఏంటి ఆ పూజా విధానం ఎలా ఉండాలి? పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? పూజా విధానం అనేది పక్కన పెట్టండి. బంగారాన్ని మన వాళ్ళు ఏంటంటే లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. నేను అందరికీ చెప్తాను, లక్ష్మీ స్వరూపం మన ఆరోగ్యము. ఆరోగ్యం అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సంపాదించవచ్చు, కానీ నీ కాడ ఎంత సంపద ఉన్నా నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించలేవు. అష్టైశ్వర్యాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు, అంటే చాలా గొప్పదైన అర్థం అక్కడ. కాబట్టి లక్ష్మీ అంటే అర్థం అంటే అది. కాకపోతే విలువైనటువంటిది కాబట్టి దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే పవిత్రంగా చూడటం నేర్చుకోవటం వల్ల ఆ పవిత్రతను ఇంట్లో బిడ్డలకి అలవాటు చేయటం కోసం, వాళ్ళ యొక్క రేపటి రోజున ఇలాగే దాన్ని కంటిన్యూ చేయడం కోసం దానికి ఒక స్పెషల్గా ఇంట్లో తీసుకొచ్చి, ఇందాక కూడా చెప్పాను, మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మన వాళ్ళు భావిస్తూ ఆ లక్ష్మిని అంటే డబ్బుని అంటే లేదా బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా వీళ్ళు భావించి ఆ లక్ష్మీదేవికి ఈ కాయిన్ అక్కడ పెట్టి కొనుక్కున్నటువంటిది వాళ్ళు తనకున్నటువంటి శక్తి మేర పూజ చేస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు 12:30కి అక్షయ తృతీయ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఉదయం 5:10, 5:40 నుంచి స్టార్ట్ అయ్యి 5:40కి అలా స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:40కి అలా అయిపోతుంది. ఈ లోపే ఎవరైనా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోండి.